వచ్చిన పని అయితే అయిపోయింది. బండి స్టార్ట్ అయిపోయింది. ఇంకా బండి అయితే తీస్తున్నారు బయటికి. ఒక గంట సేపు పట్టింది రిపేర్ చేయడానికి. సో సక్సెస్ఫుల్ అయిపోయింది. బ్యాటరీ తెచ్చి స్టార్ట్ చేసి ఇంకా నెక్స్ట్ ఫస్ట్ వెళ్ళి హోటల్కి వెళ్ళి తినేసి ఇంకా నెక్స్ట్ ప్లాన్ గోవానే. ఇప్పుడు బండి పని అయితే కంప్లీట్ చేసుకుని అయితే వెళ్తున్నాను తినడానికి అయితే. కర్వార్కి అయితే వెళ్తున్నాను, సెంట్రల్కి అయితే నా భోజనం దొరకద్దని. దానిలో అయితే ఒక బ్రిడ్జ్ వచ్చింది, చూడడానికి చాలా బాగుంది కదా. అంటే ఈ పక్క సముద్రం మధ్యలో బ్రిడ్జ్ వ్యూ అయితే హైలైట్, వెనకాల కొండలు చూడడానికి అయితే. సో ఇప్పుడు మన భోజనం దారిలోనే మళ్ళీ మధ్యలో మనం ఆగాం, ఎందుకంటే ఇక్కడ ఒక బీచ్ కనిపించింది దారిలోనే, చూడడానికి చాలా బాగుంది. అందుకు దిగేసి అయితే 2 ఫోటోలు దిగుతున్నాం. మాత్రం చాలా బాగుంది అసలు, హైలైట్. ఇంకా మన బండి అయితే సైడ్ లో పెట్టేసాం. ఇంకా దారిలో వెళ్తా సో దారిలో వెళ్తా బీచ్ చూస్తే బాగుందని ఇక్కడ నేరుగా వచ్చేసాం. ఇంకా మనం బంద్ చేయాలి వెళ్ళి. సో లొకేషన్ అయితే చాలా బాగుంది ఈ నుంచి చూడడానికి. మొత్తం క్లౌడీగా, సో వాన పడేటప్పుడు మబ్బులు ఏమి హైలైట్, ఎండ్ అయితే లేదు, వాన పడే అవకాశం అయితే ఎక్కువ ఉంది. కానీ బీచ్ చాలా బాగుంది అసలు, చూపిస్తుంది చూడండి. ప్రజెంట్ నేను కార్వార్ బీచ్ దగ్గర ఉన్నాను. మా బండి రెడీ అయిపోయింది. ఇంకా వెళ్తూ బండి ఆపి సైడ్కి అయితే వచ్చేసాం. బీచ్ చూడడానికి చాలా బాగుంది. అసలు మేఘాలు మబ్బులు వాన పడినట్టుంది మొత్తం సైడ్లు అంతా, మబ్బులు అయితే చాలా ఉన్నాయి. ఇది వచ్చి కర్వార్ సెంటర్, ఇది పక్కన వచ్చి ఫిషింగ్ హార్బర్ అయితే ఉంది. ఐస్ చూద్దాం. నేను ఉందంట ఐసా, ఉందంట కుల్ఫీ ఐస్. ఇంకా టేస్ట్ చేద్దాం. కర్వారు అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంకా బ్యాక్ సైడ్ వాన్ అయితే పడుతుంది, మీరు చూడొచ్చు వెనకాల వాన్ అయితే బీపంచంగా పడుతుంది. ఇప్పుడు కుల్ఫీ అయితే మేము ట్రై చేద్దాం. ఎంత మరి కుల్ఫీ? 10 రూపాయలు అంట. బాగుంది. అల్లలు చూస్తే భయం వేస్తుంది, ఏడొచ్చేస్తాం ముందు. కానీ చూడొచ్చు దాకా నీళ్ళు అయితే వస్తున్నాయి. వాయిస్ అయితే తక్కువ రావచ్చు ఈ అల్లల సౌండ్లకి అయితే. సో ఇప్పుడు మనం నెల్లూరు నుంచి అయితే వచ్చాం. ఫస్ట్ రేణిగుంట నుంచి కర్వా నుంచి బండి రెడీ అయిపోయి ఇప్పుడు మళ్ళీ భోజనం చేయడానికి వచ్చాం. ఇక్కడ భోజనం బాగాలేదు, మరి దారిలో తిందామని. సైడ్లో వ్యూ పాయింట్ చాలా బాగుంది. అప్పుడు బీచ్ మధ్యలో వచ్చి బైక్ వాన పడుతుంది, గమనించచ్చు ఆ లైన్ అదంతా. ఇప్పుడు ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుని భోజనం చేసుకుని నేరుగా గోవాకి అయితే ఎంటర్ అయిపోదాం. సో ఇది ఫస్ట్ టైం గోవాకి అయితే రావడం. మంచి అసలు చాలా బాగుంది. కుల్ఫీ ఇంకా మనం ఇక్కడ బయలుదేరేసాం గోవాకి వెళ్దామని. దారిలోనే ఇబ్బంది ఏమైందంటే వానే స్టార్ట్ అయిపోయింది. ఇంకోటి వచ్చి మన వెహికల్కి వచ్చి 10-15 రోజుల నుంచి బండి ఆపేసాం కదా. ఇక్కడ ఉన్న ట్యాక్సెస్ అయితే కంప్లీట్ అయిపోయింది, కర్ణాటక అండ్ గోవా ట్యాక్స్లు అయితే కట్టింది. సో ఇప్పుడు మళ్ళీ మనం కట్టాలంటే ఇంకో 10-15 వేలు కట్టాలంటే ఇప్పుడు మేము ముగ్గురికి నలుగురికి అన్ని వేలు ఎందుకు కట్టాలని బండి అయితే కర్వాల్లో పెట్టేసి దేంట్లో అయినా వెళ్దామని ప్లాన్ అనుకుంటానే ఉన్నాం. దానిలోనే భయంకర వాన. అందుకని మనం ఏం చేసాం, కర్వారు వెళ్ళి బస్సు అయితే ఎక్కేసి ఇంకా అందరు కూర్చున్న నలుగురు అయితే టెంపో అనేది కర్వారు సెంటర్లోనే అదే బస్ స్టాండ్ దగ్గర బండిని పార్క్ చేసి ఇంకా మనం అయితే మేము గోవాకి అయితే బయలుదేరాం. బస్సులోనే బయలుదేరాం, టెంపోలో వెళ్ళాలనుకున్నాం. కానీ 10-15 వేలు నలుగురికి వేస్ట్. అదే ఆ డబ్బులు అయితే అక్కడ మన రూమ్లకి ఖర్చులకి పనికి వస్తాయని అదే ఆలోచించి సో మనం ఇప్పుడు బస్సులో అయితే నేను బయలుదేరేసాం గోవాకి అయితే. ఇంకా కర్వార్ నుంచి గోవాకి అయితే కనీసం ఒక 2.5-3 గంటల జర్నీ ఉంది. అంటే మెయిన్ సిటీలో వెళ్ళడానికి, బస్ స్టాండ్కి అయితే వెళ్ళడానికి. సో ఇప్పుడు మనం మెయిన్ సిటీ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం, మగ్దాన్ అని. సో ఇప్పుడు వచ్చి ప్రయోజనం మన గోవా మెయిన్ సెంటర్ ఇది. ఇక్కడ నుంచి మనం వేరే సిటీకి అయితే వెళ్ళాలి. అంటే ఇప్పుడు బాగా బీచ్ అట్లా కొన్ని బీచెస్ ఉంటాయి, అక్కడ ఫేమస్ బీచ్లు అయితే చూద్దామని. ఇక్కడ నుంచి ఇంకో బస్ తీసుకుని ఇంకో 1 అవర్ జర్నీ ఉంటుంది. ఈ నుంచి మనం వెళ్తున్నాం వేరే బస్ స్టాండ్కి అయితే. అంటే ఈ నుంచి ఇంకో బస్ ఎక్కి వెళ్ళి ప్రజెంట్ నేను పనాజీ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాను. సో గోవా సిటీలో ఇప్పుడే వచ్చే టైం ఇప్పుడు 10 అవుతుంది. సో ఇప్పుడు మన వెహికల్ అయితే వస్తుంది, కార్, దాని నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇంకా మన కార్ వస్తే నేరుగా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి రేపు మార్నింగ్ గోవా అంతా ఎక్స్ప్లోర్ చేయాలి. ప్రజెంట్ పనాజీ సిటీలో ఉన్న బస్ స్టాండ్ దగ్గర. సో మా బాబా మెకానిక్ అంతా వెయిట్ చేస్తున్నారు, కూర్చున్నారు సైడ్లో. బస్ స్టాండ్ దగ్గర ఉన్న ప్రజెంట్ నేను ఇప్పుడే మన రూమ్ దగ్గర నుంచి బయలుదేరా. కొలంగట్ బీచ్ అంట. సో ఇక్కడ ఫేమస్ బీచ్లో అది కూడా ఒకటి. తర్వాత బాగా బీచ్, దాని తర్వాత అర్జున బీచ్ ఉంది. సో ఇక్కడ 3 ఫేమస్ బీచ్లో సో ఏదో ఒక బీచ్ చూడడానికి అయితే ఇంకా రూమ్గా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఈ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంది డిస్టెన్స్ అయితే బీచ్ దగ్గర. సో నడుచుకుంటూ వెళ్ళి ఏదైనా ఉంటే ఎక్స్ప్లోర్ చేద్దాం నైట్ టైము. అదే ఇప్పుడు టైం వచ్చి 11:30 అవుతుంది.
సో ఇప్పుడు రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి బయలుదేరాం. సో ఇప్పుడు 11:30 అయినా అన్ని షాపులు అయితే ఓపెన్లో ఉన్నాయి నైట్ టైం అయితే. సో గోవాలో అయితే భయంకరంగా ఉన్నారు. ఈ పక్క బీచ్ ఉంది, భయంకరమైన అలలు అసలు కనిపిస్తుందో లేవు మీకు. మనకి ఆ గాలి సౌండ్కి అసలు తుఫాను భయంకరంగా వాన పడుతుంది. కానీ జనాలు అయితే ఎట్లున్నాయో ఈ బీచ్ పక్కనే చూడడానికి వ్యూ వచ్చి ఎలాగుందో. ఐ లవ్ గోవా అంట. 2-3 ఫోటోలు దిగాలి ఇప్పుడు ఇటు నుంచి ఇక్కడ. సో ఈ పక్క చిన్న రెస్టారెంట్ లాంటిది తినడానికి ఫుడ్. సో ఈ పక్క చూసుకుంటే ఆ బ్యాక్ సైడ్ కూడా సో అన్నీ అవే. టైం ఆల్మోస్ట్ ఇప్పుడు 12 దాటేసింది. కానీ మీకు గాలి మీకు అర్థం అవ్వచ్చు ఎంత భయంకరంగా ఉంది ఇక్కడ సిచ్యువేషను. గేమ్స్ యాక్టివిటీస్ అంతా క్లోజ్ చేసేసారంట. అడిగితే స్కూపా డైవింగ్ కాదు, మామూలుగా బీచ్లో వెళ్ళాల్సింది గేమ్స్, బైక్స్ రైడ్, పారాషూటు అదని కదా, స్కై పారాషూట్ లాంటిది. సో అవన్నీ క్లోజ్ అంట ప్రజెంట్. చూడాలి రేపు ఎలా ఉందో ఏంటనే సంగతి. భోజనం చేద్దామని హోటల్కి వచ్చేసాం. ఇంకా రోటీ అండ్ చికెన్ కర్రీ అయితే ఆర్డర్ ఇచ్చాను. కొంచెం టైం పడుతుంది. రూమ్కి వెళ్ళి తినేద్దామని ప్రొవైడ్ చేస్తున్నా. ఇంకా ఇన్ని నుంచి ఇంకా పార్సల్ తీసుకుని అయితే రూమ్కి అయితే వెళ్ళిపోతాను. ఇంకా నిద్రపోయి మార్నింగ్ అయితే కలుద్దాం.